ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన రాజమండ్రి నుంచి విజయనగరం కన్స్ట్రక్ట్ చేస్తున్న నేషనల్ హైవే 516లో ఒక అద్భుతమైన ఘాట్ని చూడబోతున్నారు. ఆ ఘాట్ గురించి డీటెయిల్స్ తెలుసుకోబోతున్నారు. మరి ఇంకా బ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా నిన్నటి వీడియోలో మీకైతే నేను చూపించాను పెద్ద వలస నుంచి ఘాట్ స్టార్టింగ్ వరకు, రంపుల ఘాట్ వరకు. మీకు ఈరోజు వీడియోలో రంపుల ఘాట్ని చూపిస్తాను. ఈ ఘాట్లో సూపర్ వర్క్ అవుతుంది. మీకు కంప్లీట్గా రూట్ వర్క్ ఎలా అవుతుంది, తర్వాత డ్రోన్ వ్యూస్, తర్వాత మీకు ఆ రోడ్ వ్యూ, అక్కడ పెద్ద క్రేన్ కూడా చూస్తాను, అది కూడా చూపిస్తాను మీకైతే. అండ్ అలానే మీకు చూపిస్తున్నాను ప్రతిరోజు వీడియో అయితే. నేను వీడియో చూస్తుంటారు అండ్ ఈరోజు చూస్తుంటారు. ప్రీవియస్ కూడా చూడండి. ఆ ప్రీవియస్ వీడియోలో కూడా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది నేషనల్ 516 గురించి. అండ్ అలాగే ఘాట్ వర్క్, తర్వాత అరకుదర్ వర్క్ ఎలా అవుతుందో మొత్తం తెలుసుకుంటారు. ఇంకా మనమైతే వెళ్దాం బ్లాగ్లోకి వెళ్ళి అక్కడ వర్క్ ఎలా జరుగుతుంది, తర్వాత విజువల్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. లెట్స్ గో ఫ్రెండ్స్. ఇక మనం మ్యాప్లో చూసుకున్నట్లయితే నేషనల్ హైవే 516 రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ హైవేలో నేను మీకు ఆల్రెడీ విజయనగరం నుంచి మన రంపుల ఘాట్ ఉంది కదా, ఘాట్ స్టార్ట్ వరకు వీడియో చూపించాను. మీకు మధ్యలో రీసెంట్గా చూపించిన వీడియోస్ అని ఇవన్నీ ఉంటాయి. ఈ బ్లాక్ కలర్ మార్క్, ఇంకా రెడ్ కలర్ మార్క్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ రీసెంట్గా నేను చూపించాను. ఇప్పుడు ఈరోజు వీడియోలో మీకు ఏం చూపించబోతున్నాను అంటే, ఈ రంపుల ఘాట్ స్టార్ట్ ఉంది కదా, ఈ రంపుల ఘాట్ స్టార్ట్ నుంచి మొత్తం కర్వ్స్ ఉంటాయి. ఈ ఘాట్ మొత్తం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇది మొత్తం చాలా పెద్ద కొండ. ఈ కొండలో ఘాట్ రోడ్ ఎక్స్టెండ్ చేస్తున్నారు. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వీడియో అంతా కూడా చూస్తే మీకే అర్థం అవుతుంది. సో ఈ ఘాట్ మొత్తం మనకి 14 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 14 కిలోమీటర్ ఘాట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఈ 14 కిలోమీటర్ రైడ్ని అలానే స్కై వ్యూని ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. మరి ఇంకా వెళ్ళి చూద్దామా? ఫ్రెండ్స్, చూస్తున్నారా, మీకు ఇప్పుడు కనిపించబోతుంది రంపుల ఘాట్. ఈ ఘాట్ మొత్తం మనకి వర్కే జరుగుతుంది. ఎక్సలెంట్ వర్క్ అనమాట. ఈ ఘాట్లో వర్క్ కంప్లీట్ అయిందంటే మనకి కేరళలో ఘాట్స్ ఉంటాయి కదా, ఆ రేంజ్ ఘాట్స్ మన ఆంధ్రాలో కూడా వస్తాయి. నెక్స్ట్ లెవెల్ ఉంది ఘాట్ రోడ్ వర్క్ అయితే. మీకు నేను రైడ్ వ్యూలో చూపిస్తాను చాలా క్లియర్గా. మీరు చూస్తున్నది స్కై వ్యూ నుంచి మనకైతే ఘాట్ మొత్తం కనిపిస్తుంది. ఆ ఘాట్లో ఉన్న అందాలు కూడా కనిపిస్తాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పచ్చని చెట్ల మధ్య మట్టి రోడ్ కనిపిస్తుంది. కొద్ది రోజుల్లో ఈ మట్టి రోడ్ కాస్త తార్ రోడ్గా మారబోతుంది. అలా మారిందంటే ఈ హైవే మాత్రం నెక్స్ట్ లెవెల్, అసలు అందరికి గుర్తుండిపోతుంది. ప్రతి ఒక్కరూ ఈ హైవేలో ట్రావెల్ చేయాలనుకుంటారు. నా ప్రీవియస్ వీడియోస్లో మీకు ఆల్రెడీ చెప్పాను, మన రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు ఒక హైవే అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ హైవే ఏజెన్సీ ఏరియాస్ని కనెక్ట్ చేసేలా కన్స్ట్రక్ట్ చేస్తారని కూడా చెప్పాను. ఈ హైవే రాజమండ్రిలో స్టార్ట్ అయ్యి రాజమండ్రి నుంచి కోరుకొండ, ఐపోలవరం, రాజవొమ్మంగి, కేడీపేట, చింతపల్లి, లంబసింగి, పాడేరు, తర్వాత అరకు నుంచి బొడ్డవరం నుంచి విజయనగరం, ఈ మధ్యలో వచ్చే ఊర్లు కూడా అన్నీ వస్తాయి. నేను చెప్పిన ఊర్ల మధ్యలో ఉండే ఊర్లు కూడా ఈ హైవేలో కనెక్ట్ అవుతాయి. నేను అన్ని ఊర్ల పేర్లు చెప్పలేదు, కొన్ని ఊర్ల పేరు మాత్రం చెప్పాను. మీకు అన్ని ఊర్ల పేర్లు తెలియాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఆ వ్యూస్ కవర్ చేసేటప్పుడు ఆ విలేజ్ గురించి చెప్తాను. ఇప్పటిదాకా మనమైతే విజయనగరంలో మొదలయ్యాం. విజయనగరం నుంచి కంప్లీట్గా ఈ చూస్తున్నారు కదా ప్లేస్, ఈ ప్లేసే రంపుల ఘాట్. ఇక్కడి దాకా ప్రతి విషయాన్ని కవర్ చేసాం. మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో వీడియోస్ ఉంటే చూడండి. సో ఘాట్ చూసారా ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. మనం పైనుంచి చూస్తున్నాం, పైనుంచి చూస్తే ఈ విధంగా ఉంది. మనం రైడ్ చేస్తూ వెళ్తే ఎలా ఉంటుందో మీకు నేను చూపించబోతున్నాను. ఇంకా చూసుకోవచ్చు, ఘాట్ అయితే చాలా స్టీప్గా ఉంటుంది. ఈ ఘాట్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మనం ఈ ఘాట్లో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎంత అందంగా కనిపిస్తుందో అంతే ప్రమాదకరం కూడా. ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగిందంటే చాలా తీవ్రమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత ఎత్తైన కొండలు ఉన్నాయో. సో ఇలాంటి కొండల్లో మనం చాలా జాగ్రత్తగా ట్రావెల్ చేయాలి. ఓవర్ స్పీడ్లో వెళ్ళకూడదు, లిమిట్ స్పీడ్లోనే మనం వెళ్ళాలి. సో ఇప్పుడు మనం రైడ్ వేలో వెళ్తాం కదా, రైడ్ వేలో వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది మనం ఎలా వెళ్తే బాగుంటుంది అనేది. మన కేరళలో మనం ఇలాంటి ఘాట్స్ చూస్తూనే ఉంటాం. ఇప్పుడు మళ్ళీ మన ఆంధ్రాలో కూడా ఇలాంటి ఘాట్స్, బ్యూటిఫుల్ ఘాట్స్ని చూడబోతున్నాం. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, రైట్ సైడ్లో చూసుకుంటే చిన్న రోడ్డు ఉంది, లెఫ్ట్ సైడ్లో చూస్తే పెద్ద రోడ్డు ఉంది. ఆ రైట్ సైడ్లో ఉన్న రోడ్ కూడా పెద్దగా మారబోతుంది, కానీ ఇంకా అక్కడ వర్క్ అయితే స్టార్ట్ అవ్వలేదు. అక్కడ చూసుకోవచ్చు ముందున ఎలా వర్క్ జరుగుతుందో. ఇంకా అలా చూసుకున్నట్లయితే ఆ కిందన మనకి చిన్న ఊర్లో కనబడుతుంది కదా, అక్కడి వరకు మనమైతే వెళ్ళబోతున్నాం. అక్కడి దాకా వెళ్ళిన తర్వాత రేపటి వీడియోలో మీకు నేను ఈ వ్యూ చూపిస్తాను, అలానే ఈ ఘాట్ని స్కై వ్యూలో చూపిస్తాను. నేనైతే దాదాపుగా చాలా పైకి పంపించాను మన డ్రోన్ని. అక్కడి దాకా పంపించిన తర్వాత మనకి ఒక బెస్ట్ వ్యూ వచ్చింది. ఆ వ్యూ మీరు రేపటి వీడియోలో చూస్తారు. ఈ సిరీస్ని ఫాలో అవ్వండి. ఎవ్రీడే ఈవినింగ్ 6:45కి ఈ వీడియో అయితే వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలానే అప్కమింగ్ వీడియోస్ ఏమొస్తాయంటే మన కేడీపేట బైపాస్ వస్తుంది. మళ్ళీ ఘాట్ దిగిన తర్వాత నుంచి మన కేడీపేట వరకు రోడ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను.
తర్వాత కేడిపేట దాటిన తర్వాత ఇంకో ఘాట్ వస్తుంది, అది కూడా చూపిస్తాను. అలా మీకు ఐపోలవరం చూపిస్తాను. అండ్ ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత మిగిలిన ఆ ఐపోలవరం నుంచి రాజమండ్రి వ్యూ కూడా చూపిస్తాను. ఇప్పుడు మనమైతే రైడ్ వ్యూలో చూడబోతున్నాం. మీరు స్కై వ్యూలో చూసారు కదా, మీకు స్కై వ్యూలో బ్యూటిఫుల్ కనిపించింది. ఇప్పుడు ఈ రైడ్ వ్యూలో ఎలా కనిపిస్తుందంటే మనం రైడ్ చేసుకుంటూ వెళ్తే ఎలా ఉంటుందో అలా మీకు కనిపిస్తుంది. సో మనం వెళ్తున్నాం కదా, మీరు చూస్తున్నారు లెఫ్ట్లో మొత్తం లైట్గా ఎక్స్ట్రాక్షన్ చేశారు. అక్కడ ఎక్స్ట్రాక్షన్ చేసి రోడ్ అయితే వేస్తున్నారు. అవి కింద పడకుండా వాటికి వాల్స్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మనం కిందకి వెళ్ళిన తర్వాత ఇంకా క్లియర్గా కనబడుతుంది అక్కడ వాల్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనేది. వాటిని రిటర్నింగ్ వాల్స్ అంటారు. ఆ వాల్స్ ఉండడం వల్ల అక్కడ ల్యాండ్ స్లైడ్స్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. మన ఆంధ్రాలో ల్యాండ్ స్లైడ్స్ అవ్వడం చాలా తక్కువ, కానీ ముందు జాగ్రత్తగా అక్కడ రిటర్నింగ్ వాల్స్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మనం వెళ్తున్నాం కదా, వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ చూసుకోవచ్చు, అటు కూడా మనకి ప్రొటెక్షన్ వాల్ కూడా వస్తుంది. బౌండరీ వాల్ లాగా మన వెహికల్ ప్రమాదవశాత్తు అటువైపు వెళ్లకుండా ఆ వాల్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు. ఈ హైవేలో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఎక్కువగా కనిపించేవి పచ్చని చెట్లు, అలానే చుట్టుపక్కల ఉండే బ్యూటిఫుల్ విజువల్స్, అలానే మధ్య మధ్యలో వచ్చే వ్యూ పాయింట్స్, అవన్నీ చాలా అందంగా కనిపిస్తాయి. ఇంకా మనం చూస్తున్నాం కదా, మనం వెళ్ళేది ఘాట్ రోడ్ కాబట్టి ఈ రోడ్లోని మనకి కొన్ని జంతువులు కూడా కనిపిస్తూ ఉంటాయి. లైక్ కుందేలు కానివ్వండి, అడవి పందులు కానివ్వండి, అలా కొన్ని కనిపిస్తూ ఉంటాయి. వాటిని మనం చూసుకుంటూ వెళ్ళిపోవటమే. మరి నాకైతే ఒక చౌలపిల్లి కనిపించింది, మీకైనా కనిపిస్తే కామెంట్ చేయండి. ఇంకా చూస్తున్నారా, లెఫ్ట్ సైడ్ లెవెలింగ్ వర్క్ అవుతుంది. ఇదంతా కూడా రైట్ సైడ్ ఎక్స్ట్రాక్షన్ చేశారు అండ్ లెఫ్ట్ సైడ్లో లైట్గా ఫిల్ చేశారు. ఈ లెఫ్ట్ సైడ్లో ప్రొడక్షన్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, రైట్ సైడ్ ఎక్స్ట్రాక్షన్ అయింది. ఇదంతా మనకి తార్ రోడ్ అయితే వస్తుంది, దాన్ని బెట్మన్ రోడ్ కూడా అంటారు. సో చూస్తున్నాం కదా, మీకు రైట్ సైడ్ మొత్తం ఎక్స్ట్రాక్షన్ అవుతుంది. ఇంకా మొత్తం ఇది ఎక్స్ట్రాక్షన్ అయిపోయింది. ఇక్కడ మ్యాక్స్ లెవెలింగ్ చేసి లెఫ్ట్లో ప్రొడక్షన్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి ఇక్కడ రోడ్ అయితే వేస్తారు. బట్ లెవెలింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మనం అయితే ఒక చిన్న గొప్పలా ఉంది, అంటే లైక్ ఒక అప్స్టేర్లో ఉంది. సో నేను ఇక్కడ డ్రోన్ అయితే దింపేసి ఇంకా ముందుకు వెళ్తున్నాను. ఎందుకంటే మొత్తం ఘాట్ని డ్రోన్తో కవర్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఈ ఘాట్లో మనకి ప్రాపర్ సిగ్నల్స్ ఉండవు. ఆ సిగ్నల్ మిస్ అయిందంటే డ్రోన్ మిస్ అవుతుంది. అడవిలో ఎక్కడ పడుతుందో కూడా మనం ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో డ్రోన్ పోయే అవకాశం ఉంది. సో అందువల్ల నేను మీకు కంప్లీట్గా ఈ డ్రోన్ విజువల్స్ని స్టార్టింగ్లోనే చూపించాను. తర్వాత రేపటి వీడియోలో మీకు ఇంకా క్లియర్గా కింద నుంచి చూస్తే ఈ విజువల్స్ ఎలా కనబడితే చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మీకు హైవే వర్క్ ఎలా అవుతుంది అనేది. సో ఇక్కడైతే మాత్రం వర్క్ జరుగుతుంది. నేను చాలా చోట్ల చూస్తాను వర్క్ జరగటం, మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. మధ్య మధ్యలో మనకి వర్క్ అవడం మనం గమనించవచ్చు. ఈ రైట్ సైడ్ చూసుకోవచ్చు, మనకి ప్రొడక్షన్ కనబడుతుంది. రైట్ సైడ్ మీరు చూస్తున్నారు కదా, ప్రొడక్షన్ మీకు కనిపిస్తుందా? సో అలానే మొత్తం ప్రొడక్షన్ వాళ్ళు వస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్లో కూడా మనకి చిన్న ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు చిన్న రోడ్లో ఉంది. అండ్ అక్కడ చూసుకోవచ్చు పైనుంచి రాళ్ళు కింద పడ్డాయి, అంటే మనకి ఆల్రెడీ తవ్వుతారు కదా, తవ్విన వాళ్ళు కిందకైతే వస్తూ ఉంటాయి. అలా ఇక్కడ చూసుకోవచ్చు చాలా పెద్దగా ఉంది. మనకి వ్యూ మొత్తం చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో కొంచెం లోయగా ఉంది అండ్ లెఫ్ట్లో మనకి అప్లో ఉంది. మ్యాక్స్ దాన్ని ఫిల్ చేస్తారు, లేదా దీన్ని డౌన్ చేసి 2 లెవెల్గా చేసి ఒక తార్ రోడ్ అయితే వేస్తారు. దానిపైన మనకి వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి క్లియర్గా అర్థమవుతుంది ఎలా ఉంటుంది అనేది. ఈ రైట్ సైడ్లో రిటర్న్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నారు. ఇంకా మనం చూసుకోవచ్చు, ఆ ముందు మనకి ప్రొడక్షన్ వాళ్ళు కంప్లీట్ అయింది. అటువైపు అయితే క్లాత్లో కనిపిస్తుంది కదా, ఆ రైట్ సైడ్లోని ఆ వెనకాతలు మొత్తం మనకి సిమెంట్ దిమ్మలతోటి ఇంకా రాళ్ళతోటి ప్రొడక్షన్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇలా అయితే ఉంటుంది. ఇంకా చూసుకోవచ్చు, ఇక్కడే చాలా ఎత్తుగా ఉంది. అటువైపు ఇంకా పెద్దలో ఉంది అనుకుంటా, అందువల్ల మనకి చాలా ఎత్తుగా కట్టారు అక్కడ ప్రొడక్షన్ వాళ్ళు అయితే. ఇంకా మనం కిందకి వెళ్తే మనకి కింద జరుగుతున్న వర్క్ కూడా చూడొచ్చు. అలానే మనం వెళ్ళేటప్పుడు, అంటే నేను వెళ్ళేటప్పుడు అక్కడ ఒక పెద్ద క్రెయిన్ చూసాను. ఆ క్రెయిన్తో ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నారు. అది మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. నేనైతే ఓవర్ స్పీడ్లో వెళ్ళట్లేదు, అలా అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోవట్లేదు, నార్మల్ స్పీడ్లోనే వెళ్ళాను. కానీ అక్కడ ఏం జరిగిందంటే ఈ వీడియోని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. టోటల్ వీడియో లెంత్ వచ్చేసి 40 minutes. ఆ 40 minutes నేను 14 minutesకి చేంజ్ చేశాను. అందువల్ల మీకు స్పీడ్గా వెళ్తారని కనిపిస్తుంది. కానీ నేనైతే మాత్రం స్పీడ్గా వెళ్ళట్లేదు. మీరు చూసుకోవచ్చు, మీకు లైట్ కనిపిస్తుంది స్పీడోమీటర్ 30-20 ఆ స్పీడే ఉంటుంది. ఇంకా చూస్తున్నారు కదా, మనకి మధ్య మధ్యలో ఎలక్ట్రికల్ లైన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అవి కూడా మనకి ఆల్మోస్ట్ మనకు కనిపిస్తూ దగ్గరగా ఉన్నట్టే ఉంటాయి. దానికోసం సపరేట్గా లైన్ అయితే ఉంటుంది. ఇంకా మనం అయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఈ లెఫ్ట్ సైడ్లోని మొత్తం రాళ్ళని అయితే కొట్టారు. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడైతే మాత్రం మనకి ఎలాంటి వర్క్ జరగలేదు. తొందరలోనే ఇక్కడ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు రైట్ సైడ్లో ఒక రోడ్ అయితే వెళ్ళింది. ఇంకా మనకి ఈ రూట్లో వెహికల్స్ అయితే తిరుగుతున్నాయి, బట్ తక్కువ. నేను వెళ్ళినప్పుడు అయితే నాకు మహా అయితే ఈ రూట్లో వెహికల్స్ అరౌండ్ ఒక 10 నుంచి 15 కనిపించుంటాయి.
మీకు నేను చెప్పే కదా పెద్ద క్రేన్ అని చెప్పేసి, ఇదిగోండి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది, చాలా పెద్దగా ఉంది కదా. అక్కడ చూసుకోవచ్చు ఒక పెద్ద ట్రక్ పైన దాని అయితే పెట్టారు. ఇంకా లెఫ్ట్ సైడ్లో మనకి ఆర్ఎంసీ ట్రక్స్ ఉన్నాయి, అక్కడ కాంక్రీట్ అనేది ఫిల్ చేస్తున్నాయి. ఆ లెఫ్ట్లో చిన్న ఎక్స్ట్రాక్ట్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఇంకా మనం అలా కిందకు వెళ్దాం. కిందకు వెళ్ళిన తర్వాత ఇంకా చూద్దాం అక్కడ ఎలాంటి వర్క్ జరుగుతుంది అనేది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి లెఫ్ట్ సైడ్లో కొంచెం ఎత్తుగా ఉంది, రైట్ సైడ్లో కొంచెం రౌండ్గా ఉంది. అది కూడా లెవెల్ చేస్తారు, లెవెల్ చేసి మొత్తం రూట్ అయితే వేస్తారు. ఇదంతా కూడా సేమ్ వర్క్ అవుతుంది. ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు, తర్వాత మొత్తం లెవెల్ చేస్తున్నారు, రోడ్ అయితే వేస్తారు. మనకి రోడ్ వర్క్ కొంచెం ముందుకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనకి అక్కడ జరిగే వర్క్ ఏంటంటే కొండని ఎక్స్ట్రాక్ట్ చేసి అక్కడ రోడ్ని వెడల్పు చేయడానికి చేస్తున్నారు. మీకు నేను చెప్పే కదా రిటర్నింగ్ వాల్ కనెక్ట్ చేస్తారని చెప్పేసి. రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా వాళ్ళు, అదే రిటర్నింగ్ వాల్. అలా రిటర్నింగ్ వాల్స్ వస్తాయి పైనుంచి కొండ చెట్టు విరిగిపడకుండా. సో ఇవంతా కూడా మనకి రిటర్నింగ్ వాల్స్ వస్తాయి. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ హైవే మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వన్స్ మనం ఒక్కసారైనా ఈ హైవేలో ట్రావెల్ చేయాలి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, వన్స్ ఈ హైవే కంప్లీట్ అయితే విజయనగరం నుంచి రాజమండ్రి కానీ, రాజమండ్రి నుంచి విజయనగరం కానీ వెళ్తానని చెప్పేసి. సో చూద్దాం ఎప్పుడు కంప్లీట్ అవుతుందో. కంప్లీట్ అయిన తర్వాత మనం ఒక రైడ్ అయితే వేసేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు మనకి చాలా ట్రక్స్ అయితే ఆగున్నాయి. ఇక్కడ కూడా సేమ్ అదే వర్క్ అవుతుంది. కొంచెం కిందకి వెళ్ళిన తర్వాత తార్ రోడ్ వస్తుంది. ఆ తార్ రోడ్ని చూపించి నేను ఈ వీడియోని ఎండ్ చేస్తాను. ఆ తార్ రోడ్ వచ్చిందంటే మనం కిందకి వెళ్ళిపోయినట్టే. ఫైనల్ చూసారు కదా, మనకి ఇక్కడ లైట్గా కనిపిస్తుంది రోడ్ అయితే. ఇదిగోండి వస్తాం మనం తార్ రోడ్కి అయితే. ఈ తార్ రోడ్కి వచ్చిన తర్వాత మనం కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకి మెయిన్ ఈ ఘాట్ ఎండ్ అయిపోయినట్టే. మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇదంతా ఘాట్ ఎండ్ అయిపోయింది. ఇంక ముందుకు వెళ్ళామంటే మనకి కేడీపేట అయితే వస్తుంది. ఆ ముందుకు వెళ్ళిన తర్వాత కొన్ని ఊర్లు కూడా వస్తాయి. ఆ ఊరి పేర్లు అలానే ఈ ఘాట్, ఈ రంపుల ఘాట్ ఎండ్ నుంచి కేడీపేట స్టార్టింగ్ వరకు రేపటి వీడియో చూపిస్తాను. అప్కమింగ్ వీడియోలో మీరు కేడీపేట బైపాస్ చూస్తారు. అలా మీరు వరుసగా వీడియోలు చూస్తూనే ఉంటారు. మరి ప్రతిరోజు మన వీడియో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ వారిని ఆల్లో పెట్టుకోండి. నేనైతే వీడియోని ఎండ్ చేస్తున్నాను. వీడియోని ఎప్పటిదాకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా, మీరైతే రంపుల ఘాట్ని చూసారు. మీకైతే నేను చాలా క్లియర్ చూపించాను రంపుల ఘాట్ని. ఇక్కడ ఘాట్ వరకు మాత్రం నెక్స్ట్ లెవెల్ అవుతుంది. వన్స్ ఈ ఘాట్ కంప్లీట్ అయిందంటే మరి కేరళకి మంచి కాంపిటీషన్ ఇచ్చేది ఈ ఘాట్ అయితే. ఎందుకంటే అక్కడ ఘాట్స్ చాలా బాగుంటాయి. ఈ ఘాట్ని కూడా అలాగే డెవలప్ చేస్తుంటారు. చాలా చాలా బాగుంది. అప్కమింగ్ వీడియోస్ కూడా చూడండి. అప్కమింగ్ వీడియోస్లో ఇంకా సూపర్గా ఉన్న ఘాట్స్ మీరు చూస్తారు. అంటే ఘాట్ రోడ్ వేస్తున్నారు కదా, ఘాట్ రోడ్ని చూస్తారు. ఈ ఘాట్ రోడ్ తొందరగా కంప్లీట్ కోరుకుందాం. ఈ ఘాట్ స్టార్టింగ్ నుంచి మీకు ఎండింగ్ వరకు క్లియర్ చూపించాను. రేపటి వీడియోలో మీకు కేడీపేట స్టార్టింగ్ వరకు చూపిస్తాను, తర్వాత బైపాస్ చూపిస్తాను. ఆ వీడియోస్ వస్తూనే ఉంటాయి ఎవ్రీ 5:45కి ఈవినింగ్. మిస్ అవ్వకుండా వీడియో చూడండి. సో మనమైతే వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాం. మీకు కానీ వీడియో ఇస్తే లైక్ చేయండి, ఫ్రెండ్స్ వాళ్ళు షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యూ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.